హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, ఒక విభ్రాంతి గొలిపే విషయాన్ని మీ పరిశీలనకి ఇస్తున్నానండి. వైఎస్ జగన్ అయిపోయాడు, అతడి చరిత్ర ముగిసినట్టు. అతడు భవిష్యత్తులో గెలవడం అన్నది కళ్ళ. అతడు ఎంత ఐరన్ కర్టన్లో ఉన్నాడంటే, గెలుస్తాను 2.0, అప్పుడేదో నీలం బుక్కు అన్న భ్రమల్లో ఉన్నాడు. చెంబా కూటమి అతడి చుట్టూ పరిచిన ఐరన్ కర్టన్ అది. చంబాని నమ్మను కానీ మోడీని నమ్మొచ్చు అన్న భ్రమలో ఉన్నాడు. చంబా కంటే మహా డేంజరస్ మోడీ అన్న మోసగాడు. ఇతడికి అర్థం కావట్లా, ఐరన్ కర్టన్లో ఉన్నాడు. అంటే అతడి చెవులు, కళ్ళు అన్నీ కూడాను ఆ కర్టన్ ఏది చూపిస్తుందో దాన్నే వింటాయి, ఏది చూపిస్తుందో దాన్నే చూస్తాయి. అంతే కానీ వాస్తవికతని చూడలేడు. దాన్ని ఐరన్ కర్టన్ అంటాం అన్నమాట. ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ప్రాక్టికల్ ఉదాహరణ. మన శరీరం, మనం తీసుకున్న ఆహారం ఎంత పౌష్టికాహారమైనా అందుండి పోషకాలని గ్రహించలేదనుకోండి, శరీరం కృషిస్తుంది. ఈవెన్ చివరికి ఏ స్థితికి వెళ్తుందంటే, విటమిన్ సప్లిమెంట్లు ఇచ్చినా కూడా పైనుండి గ్రహించి కింద నుండి విసర్జించేస్తుంది. అల్టిమేట్గా అయితే కృషిస్తుంది, చివరికి నశిస్తుంది. స్వయంలో కూడా అంతే. జగన్ ఐరన్ కర్టన్లో ఉన్నాడు. అతడి అనుయాయులు ఎంత ఆక్రోశించినా ఆ చెవికి వినబడదు, ఎందుకంటే ఐరన్ కర్టన్ చాలా మందంగా ఉంది కాబట్టి. నీలం బుక్కులు లేవు, గోంగూర తొక్కలు లేవు. చెక్ యువర్ సెల్ఫ్. సామాన్య కార్యకర్తలైన వైసీపీ వారికి చెప్తూ ఉన్నాను. దట్స్ ఆల్. హరి ఓం. ప్రియ పుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society, as well support me financially also to continue and to win this war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం భావితరాల భద్రతామయ ఆనందమయ జీవితం కోసం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరినీ రాజకీయాలకి, కులమతాలకి, దేశీయతలకి, ప్రాంతీయతలకి అతీతంగా మానవతా మూర్తులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.